తెలంగాణ రాష్ట్రం అనేక అప్పుల్లో ఉందన్నారు ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు. గవర్నర్ ప్రసంగంపై మాట్లాడిన ఆయన ఫీజు రియంబర్స్మెంట్, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు, ఆరోగ్యశ్రీ బకాయిలపై స్పష్టమైన ప్రణాళిక లేదన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా కేంద్రం ఏం చేస్తుందనేదో ప్రసంగంలో చెప్పలేదన్నారు ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు. ప్రసంగంలో నాకు తెలిసి కొత్తగా తెలంగాణకు కేంద్రం నుంచి ఏమిస్తున్నారు అనేది పొరపాటును కూడా ప్రస్తావన లేదు. కేంద్ర నిధులు దానికి సంబంధించి ఒక్క మాట అయినా ప్రస్తావన జరిగి ఉంటే బాగుండేది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనేక అప్పుల్లో ఉంది. అదేవిధంగా ఫీజు బకాయిల దగ్గర నుంచి అన్ని బిల్లుల బకాయిల దగ్గర వరకు, అలా కాంట్రాక్టుల బకాయిలు, లేకపోతే స్కూల్స్ నిర్మాణం చేసిన వాళ్ళ బకాయిలు, పంచాయతీల బకాయిలు, ఇవన్నీ కలిపి దాదాపు 70-80 వేల కోట్లు ఉన్నాయి. వాటికి ఎలా పరిష్కారం అనేది కూడా అక్కడ లేదు. కొన్ని స్కీములు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళు వస్తున్నాయి, కొంతమేరకు బెటర్. రేషన్ కార్డులు కొంతమేరకు బెటర్. అలా కొన్ని ఉన్నాయి. కానీ ప్రజల్లో ఏదో కానరాని అసంతృప్తి కనపడుతుంది. ఆ కానరాని అసంతృప్తి ఏమిటో ప్రభుత్వం దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి ఆ అసంతృప్తిని లేకుండా ఎలా చేయాలో కూడా ఆలోచన చేయాలి. వాళ్ళ కృషి వాళ్ళు చేస్తున్నప్పటికి కూడా ఆర్థికంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పథకాలకైతే